వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. చాలా సందర్భాలు చెప్పుకున్నాం మనం. హైదరాబాదు నగరానికి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే హైదరాబాదు నగరంలో నేరాలు చేసి తప్పించుకోవడం చాలా సులువు. ఎందుకంటే ఇది ఒక పెద్ద మహానగరం. మరి ఈ మహానగరంలో చాలా ఈజీగా తప్పించుకుంటారు నేరగాళ్ళు. ఎందుకంటే కోటి పైగా జనాభా ఉన్నటువంటి మహానగరంలో నివసించేటువంటి మహానగరంలో నేరగాళ్ళ యొక్క కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గతంలో కూడా ఇదే మహానగరంలో జంట నగర పెళ్లిళ్ళు జరిగాయి. కోటి గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు విడిచారు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో బాంబు పెళ్లిళ్ళు జరిగి ఎంతోమంది ప్రాణాలు వదిలేరు, క్షతగాత్రులయ్యారు. ఇప్పటికి కూడా బతుకున్న జీవ శవాలుగా మరి మారిన దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి అలాంటి నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో పోలీస్ అధికారులు కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ప్రభుత్వం కానీ చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరి మన భారత ఆర్మీ 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేసిన తర్వాత చాలామంది ఉగ్రవాదులతో పాటు మరి ఏదైతే ముస్లిం దేశాలు ఉన్నాయో మరి వారందరూ కూడా భారతదేశం మీద కుట్ర పన్నారు. సైబర్ దాడులు చేశారు. మరి భారతదేశం మీద అనేక కుట్రలు కూడా వాళ్ళు పాల్పడ్డారు. ఇకపోతే ఈ అంశం చూద్దాం. హైదరాబాదులో భారీ పెళ్లిలకు కుట్ర. అవును, ఈ కుట్ర జరిగింది. అయితే అదృష్టవశాత్తు మన తెలంగాణ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేసి నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ అదుపులోకి తీసుకోకపోయి ఉన్నట్లయితే, నేరస్తులను గుర్తించకుండా ఉన్నట్లయితే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. సో మనం మొదటి నుంచి చెప్పుకున్నాం, ఎవరైతే ఈ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ బోర్డర్ మీదగా హైదరాబాద్లో చొరబడి రోహింగ్యాలకు బతుకుతూ స్లీపర్ సెల్స్గా బతుకుతున్నారో వారిని ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇక విషయం చూస్తే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తతో ఉగ్రవాదుల యొక్క కుట్రని భగ్నం చేశారు. హైదరాబాద్ నగరంలో మరి ఈ యొక్క పేలుళ్ళ కుట్రను గుర్తించినటువంటి పోలీసులు మరి ఆ కుట్రను భగ్నం చేయటమే కాకుండా నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా దాడులతో పాటు పేలుళ్ళకు కూడా పాల్పడే ప్రయత్నం చేసినటువంటి ఈ ఐసిస్ యొక్క కుట్రను పోలీసులు గుర్తించారు, భగ్నం చేశారు. సో దీనికి సంబంధించి తెలంగాణ ఇంటెలిజెన్స్ సంచలనమైనటువంటి ఆపరేషన్లో మరి ఈ పేలుళ్ళ కుట్రని పన్నినటువంటి 2 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసుల అప్రమత్తతో ఈ ఉగ్రవాదుల యొక్క పెద్ద కుట్ర భగ్నమైంది. హైదరాబాద్ మహానగరంలో మరి పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. ఈ ఐసిస్ యొక్క కుట్రని గుర్తించారు. సో కనుక చూస్తే విజయనగరం ప్రాంతానికి చెందినటువంటి సిరాజు, హైదరాబాద్ నగరానికి చెందినటువంటి సమీరు, చూసారా, సిరాజు సమీరు ఈ ఉగ్ర మోకలు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు పాకిస్తానీలు అనాలి. వీళ్ళని పాకిస్తాన్ ప్రేమికులు వీళ్ళు. కానీ వీళ్ళు పుట్టి పెరిగింది మాత్రం విజయనగరం ప్రాంతానికి చెందినోడు ఈ సిరాజు, హైదరాబాద్ ప్రాంతానికి చెందినోడు ఈ సమీరు. వీళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్ళకు ప్లాన్ చేశారు. చూడండి, మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశం తింటూ, మన దేశం నీళ్లు తాగుతూ, మన దేశం గాలి పీలుస్తూ మన ప్రజలనే పట్టణ పెట్టుకోవాలనుకున్నటువంటి ఈ ఉగ్ర మోకల మీద ఎలాగండి వీరిని కట్టడి చేసేది? ఇంకా ఇలాంటి ఉగ్రమూకలు చాలామంది ఉన్నారు. పాకిస్తాన్ మీద ప్రేమతో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు చాలామంది ఈ దేశంలో బతుకుతున్నారు. మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటుంది, వారిని ఎలాగైనా వారిని మార్చాలి మానసికంగా. అరే బాబు, మీ దేశం పాకిస్తాన్ కదరా, మన భారతదేశం. ఈ దేశం మీద ప్రేమతో ఉన్నాడు, మీరు నిజంగా పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళిపోండి పాకిస్తాన్కి. మీకు ఇస్లామిక్ కంట్రీల మీద ప్రేమ ఉంటే ఇస్లామిక్ కంట్రీలు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత మన దేశ ప్రభుత్వం మీద ఉంది, మన అధికారుల మీద ఉంది, మన పౌరుల మీద కూడా ఉంది. సౌదీ అరేబియా నుంచి సిరాజు సమీర్లకు ఐసిస్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి ఈ సిరాజు సమీర్లకి, వీళ్ళిద్దరికీ ఈ ఐసిస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ వీరికి ఆదేశాలు జారీ చేసినట్టు మరి ఇక్కడ మన ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరి నుంచి భారీగా ఆయుధాలతో పాటు కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రాబట్టారు గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చి, వీరికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే వీరు నిజాలు చెప్తారో ఆ ట్రీట్మెంట్ ఇచ్చి వీరి దగ్గర నుంచి సమాచారం రాబట్టారు మన ఇంటెలిజెన్స్ అధికారులు, మన పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని మరి విచారణ కొనసాగిస్తున్నట్టు
తెలంగాణ పోలీసులు అయితే తెలిపారు. చూడండి ఎంత దుర్మార్గం. ఈ సిరాజు సమీర్ అనే నీచులు, ఈ నికృష్టులు, ఈ పాకిస్తాన్ ప్రేమికులు, మన దేశంలో బతికే ఈ సమీరు సిరాజ్ అనే పాకిస్తాన్ ప్రేమికులు ఈ ఐసిస్ ఉగ్రవాద సంస్థతోటి కుమ్మక్కయ్యి వారు ఆదేశాలు తీసుకుని ఈ హైదరాబాద్ మహానగరంలో భారీ పేలుళ్ళకి దాడులకి కుట్ర చేశారంటే ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఎంతో లక్కీగా మరి తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి కుట్రను భగ్నం చేసి ఈ నీచుల దగ్గర ఆయుధాలను స్వాధీనం చేసుకోబడి సరిపోయింది. లేకపోతే ఈ హైదరాబాద్ నగరం మరి మళ్ళీ ఎలాంటి పరిస్థితిని చవి చూడాల్సి వచ్చేది. ఒక జంట నగర పేలుళ్ళు, ఒక దిల్సుఖ్ నగర పేలుళ్ళు లాగా ఎంత భయానకమైనటువంటి వాతావరణాన్ని ఈ నీచులు సృష్టించేవాళ్ళు. సో కాబట్టి నిన్న మొన్నటి వరకు మనం అనుకున్నాం ఈ ముంబైలోను, హైదరాబాద్లోని పాకిస్తాన్ నీళ్ళు ఉన్నారని. కాదండి, విజయనగరంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నవాడు ఒక్కడుంటే ఒక నగరంలో వాడు వేల మందిని తయారు చేస్తాడు. కాబట్టి వాళ్ళందరినీ కూడా చాలా కఠినమైనటువంటి ఆంక్షలు ఈ భారత ప్రభుత్వం వారికి విధించాలి. వారికి దేశభక్తిని పెంపొందించే విధంగా వారిని ట్రైన్ చేయాలి, వారి మీద ఆంక్షలు విధించాలి. కనీసం అప్పుడన్నా వారికి ఈ దేశం మీద ప్రేమ కలుగుతుందేమో ఈ పాకిస్తాను ప్రేమికులకి. నిజంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు, తెలంగాణ పోలీసులు చూపించినటువంటి చొరవ ఏదైతే ఉందో, వారు ప్రదర్శించిన నైపుణ్యం ఏదైతే ఉందో, ఈ యొక్క సిరాజు సమీరుల యొక్క కుట్రను వారు పసిగట్టి మరి భగ్నం చేసి ఈ హైదరాబాదులో ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి హైదరాబాద్ పోలీస్ అధికారులకి, తెలంగాణ పోలీస్ అధికారులకి, ఇంటెలిజెన్స్ అధికారులకి నిజంగా చేతులెత్తి మనందరం కూడా నమస్కరించాలి.